బైబిల్ అంటోంది, నేను దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యం తనను తానే సమర్థించుకోగలదు. మానవులు ఆ ప్రయత్నం చేయనక్కర్లేదు. లేఖనము దైవావేశము వల్ల కలిగింది. బైబిలు రాయబడిన ప్రత్యక్షము గనుక దీనిని లేఖనము అంటాము. లేఖనము అంటే పాత కొత్త నిబంధనల మొత్తం. యేసు ప్రభువు పాత నిబంధనలో నుండి అనేక వచనాలు ఉటంకించాడు. దానిని లేఖనముగా ప్రభువు గుర్తించాడు. 2 పేతురు 3:16-17 వచనాలలో పేతురన్నాడు, మన ప్రియ సహోదరుడైన పౌలు తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున రాశాడు. తన పత్రికలన్నిటిలో బోధించాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనానికే అపార్థం చేస్తారు. అనగా పేతురు పౌలు పత్రికలను లేఖనములు అని పేర్కొన్నాడు. బైబిలు రాయబడిన దేవుని లేఖన ప్రత్యక్షము గనుక దీనికి ఎవరూ ఏదీ చేర్చడానికి కానీ ఇందులోనిది ఏదైనా తీసివేయడానికి కానీ వీల్లేదు. అలా చేస్తే వారి మీదికి దేవుని శిక్ష వస్తుంది. బైబిలు గ్రంథం ఎట్టి దోషము లోపము లేనిది. దేవుడు భక్తులను ప్రేరేపిస్తే వారు రాశారు. వారు రాసిందంతా దేవుని చేత భద్రపరచబడింది. ఇందులో ఏ తప్పు దొర్లకుండా దేవుడు సమస్తము తానే నిర్వహించాడు. ఇది మానవాతీతమైన ఏర్పాటు. దేవుని హస్తం ఇందులో ఉంది. దేవుని ఆత్మ ఈ లేఖనములలో ఉన్నాడు. దేవుడు ఏమి చెప్పదలుచుకున్నాడో అది మాత్రమే ఈ గ్రంథంలో ఉండేటట్లు పరిశుద్ధాత్మ నిర్వహించాడు. మూల భాషలో ఏ భావదోషము కానీ భాషాదోషము కానీ లేకుండా ఉండేటట్లు దేవుడు పర్యవేక్షించాడు. యెషయా గ్రంథం 27:3 దేవుడన్నాడు, యెహోవా అనే నేను దానిని కాపు చేస్తున్నాను. ప్రతి నిమిషము నేను దానికి నీరు కడుతున్నాను. ఎవడునూ దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దానిని కాపాడతాను. దేవుని వాక్యము దేవుడు నాటిన ద్రాక్షవనము వంటిదే. మత్తయి సువార్త 24:35 ప్రభువు అన్నాడు, ఆకాశము భూమి గతిస్తాయి గాని నా మాటలు ఏమాత్రము గతించవు. దేవుని వాక్యానికి శాశ్వతత్వముంది. పాత నిబంధన గ్రంథము దేవుడిచ్చిందే. అందులో మానవ సహజమైన లోపములు ఏవీ ఉండవు. హిల్కీయాకు యెహోవా మందిరమందు ధర్మశాస్త్రం అనగా పాత నిబంధన గ్రంథం దొరికింది. రాజు ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు బట్టలు చించుకున్నాడు, అనగా పశ్చాత్తాపం చెందాడు. వెంటనే రాజు అన్నాడు, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను బట్టి నా విషయములో, జనుల విషయములో, యూదావారందరి విషయములో యెహోవా యొద్ద విచారణ చేయండి. మన పితరులు తమ విషయములో రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారయ్యారు. గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుతున్నది. 1 రాజులు 22:13 యోహాను సువార్త 10:35 ప్రభువు అన్నాడు, లేఖనము నిరర్ధకము కానేరదు. మత్తయి సువార్త 5:18 ప్రభువు అన్నాడు, లేఖనములో ఒక్క పొల్లైనా సున్నా అయినా తప్పిపోదు. యేసు ఈ బైబిలును దేవుని వాక్యముగా గుర్తించాడు. పాత నిబంధన సంఘటనలను తన ప్రబోధాలలో విరివిగా వాడుకున్నాడు. ఆదాము హవ్వలను గురించి, కయీను, హెబెలు, సైతాను, నోవహు, యోనా మొదలైన వారి దృష్టాంతాలను యేసు ఎత్తి చూపాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని కూడా చెప్పాడు. బైబిలును దేవుని వాక్యమని ప్రభువు గుర్తించినట్లు మనం గ్రహిస్తున్నాము. అందలి ప్రతి మాట ముఖ్యమైనది, ప్రతి అంశము నమ్మదగింది. అపుస్తలులు పాత నిబంధనను తమ రచనల్లో ప్రామాణిక గ్రంథంగా అంగీకరించారు. లేఖనములు మన ఆత్మలకు ఆహారం. ఆధ్యాత్మికంగా మనం బలం పుంజుకోవాలంటే, ఎదగాలంటే దేవుని వాక్యాన్ని ఎడతెగకుండా అధ్యయనం చేస్తూ ఉండాలి. బైబిలు మనల్ని పాపం నుండి దూరంగా ఉంచుతుంది, లేదా పాపం మనల్ని దేవుని వాక్యం నుండి దూరం చేస్తుంది.
దేవుని వాక్యము మన సర్వశరీరమునకు ఆరోగ్యం, ఔషధం. సామెతలు 4:22. దేవుని వాక్యమందలి ఆజ్ఞలకు మనము విధేయులమైతే అదే మన శరీరాలకు ఔషధంగా పనిచేస్తుంది. యెహోషువకు బైబిలు ఇవ్వబడింది. అతడు అందులోని ప్రబోధాన్ని ఆచరిస్తే అతనికి విజయము, అభివృద్ధి ప్రాప్తిస్తాయని దేవుడు అభయమిచ్చాడు. దివారాత్రములు వాక్యమును ధ్యానించేవారు ధన్యులు, ఆనందమయులు. కీర్తనలు 119, 130. మేధావులకు కూడా ఇది గొప్ప సవాలు. దేవా, నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. అవి తెలివిలేని వారికి తెలివి కలిగిస్తాయి. శ్రోతలు, బైబిలులోని ప్రతి పుటలో యేసు సాక్షాత్కారం కోసం మనం చూడాలి. ఎమ్మాయు మార్గంలో యేసు 2 బాటసారులతో అన్నాడు, మోషే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములోనూ కీర్తనల్లోనూ నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరాలని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దేవుని వాక్యం మనకు ఆహారం గనుక దీనిని భుజించకముందు ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ మన మనస్సును అభిషేకించాలి. పరిశుద్ధాత్మే మనకు నేర్పుతాడు. ఆయన మనకు పరమోపాధ్యాయుడు. ఆయనను వెలుగు కోసం అడగాలి. పాత నిబంధన అర్థం చేసుకోవాలంటే మన మనస్సులపై ఉన్న ముసుకును ప్రభువే తొలగించాలి. కన్నులపై, హృదయముపై ఉన్న ముసుకు తొలగిపోనిదే పాత నిబంధన ప్రవచనాలు మనకు అర్థం కావు. దేవా, తండ్రి, నాకు జ్ఞానము, ప్రత్యక్షము గల మనస్సు ఇయ్యి, నా మనోనేత్రములు వెలిగించు అని ప్రతి విశ్వాసీ ప్రార్థన చెయ్యాలి. దినదినము ఆహారంలాగే క్రమము తప్పకుండా దేవుని వాక్యమును దేవుని బిడ్డలు అధ్యయనం చేస్తూనే ఉండాలి. ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఈ అలవాటు ఎంతగానో దోహదపడుతుంది. మన అక్కరలు తీరుతాయి. మనకెన్నో ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. రోజుకొక వచనాన్ని కంఠతా చేస్తే సైతానును ఎదిరించడానికి, వాణ్ణి తరిమి కొట్టడానికి ఈ వచనం మనకెంతో ఉపకరిస్తుంది. బైబిలులోని మొదటి 5 గ్రంథాలలో ధర్మశాస్త్రం ఉంది. ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండం వరకు సరిగా అర్థం చేసుకుంటే మిగతా గ్రంథాలు సులభంగా మనకు అర్థమవుతాయి. యెహోషువ నుండి ఎస్తేరు గ్రంథం వరకు చరిత్ర ఉంది. అలాగే క్రొత్త నిబంధనలో మత్తయి నుండి అపొస్తలుల కార్యముల వరకు చరిత్రే. దేవుని విమోచనాత్మక సంకల్పములోని సంఘటనలన్నీ కలిసి చరిత్ర. బైబిలు అంతటిలో ముఖ్యాంశం విమోచన, మానవ పాప విముక్తి. యోబు నుండి పరమగీతం వరకు కవితలున్నాయి. భక్తిభావాలను వ్యక్తం చేసే కవితలు, పద్యాలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో దోహదపడతాయి. సత్యాన్ని నేర్పడమే కాదు, భక్తికి కావలసిన ప్రేరణను సంతరించే కవితలు, భజనలు, కీర్తనల గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ప్రవచన గ్రంథాలలో కూడా పద్య రూపంలో రాయబడిన వాక్య భాగాలున్నాయి. పాత నిబంధనలో యెషయా నుండి మలాకీ వరకు అన్నీ ప్రవచన గ్రంథాలే. కొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథం ప్రవచనమే. సువార్తలలో ప్రభు ఆలివు కొండ మీద ప్రసంగం చేశాడు. అందులో అంతా ప్రవచనమే. దేవుని భవిష్యత్ ప్రణాళిక ఏది? దేవుడు తన ప్రజల కోసం రూపొందించిన నిత్య ప్రణాళిక ఏది? ఇదంతా ప్రవచన గ్రంథాలలో మనకు తేటగా చూపబడింది. ప్రకటన 20వ అధ్యాయం 4వ వచనం, అవిగో సింహాసనాలు, వాటి మీద ఆసీనుడై ఉన్నవారికి విమర్శ చేసే అధికారమున్నది. వారు 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. 1 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనంలో పౌలన్నాడు, పరిశుద్ధులే లోకానికి తీర్పు తీరుస్తారు. మనకు అనుదిన భక్తికి, జీవమునకు అవసరమైన సూత్రాలు కొత్త నిబంధనలో ఎన్నో ఉన్నాయి. సామెతలు, ప్రసంగి గ్రంథాలలో జ్ఞానవాక్కులున్నాయి. ఆదికాండము, నిర్గమకాండము, ప్రవక్తలు, ఇర్మియా, ఎజ్రా, దానియేలు గ్రంథాలలో ఏముంది అంటారా? మానవత పుట్టుపూర్వోత్తరాలన్నీ ఉన్నాయి. భూమి ఆకాశాలను దేవుడు సృష్టించాడు. సైతాను తిరుగుబాటు, దేవుని సృష్టిక్రమం,
మానవుని తిరుగుబాటు, కలవరం, మహాజలప్రళయం, నోవహు వృత్తాంతం, బాబెలు గోపురం, జాతులుగా వివిధ భాషా ప్రాంతాలుగా మానవత విభజన, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వృత్తాంతం, ఈజిప్టులో యోసేపు, మోషే ఇశ్రాయేలుకు నాయకుడవడం, జాతీయ విపత్తు, ప్రజల తిరుగుబాటు, చెదరిపోయిన గోత్రాలు, ఇదంతా బైబిలులో గ్రంథస్థం చేయబడిన చరిత్రే. ఇక కొత్త నిబంధన అంటారా? తరతరాల నిరీక్షణకు ఫలమైన యేసు అవతారం, యేసుక్రీస్తు శిలువ వేత, మృతులలో నుండి యేసు పునరుత్థానుడవడం, 4 సువార్తలలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. అపొస్తలుల కార్యముల గ్రంథంలో సంఘ ఆవిర్భావం, పెంతెకోస్తు వృత్తాంతం ఉంది. ప్రకటన గ్రంథం వరకు భూదిగంతాల పర్యంతము సంఘము యొక్క శ్రమలు వర్ణించబడ్డాయి. మృతుల పునరుత్థానం, తీర్పు మొదలైన అంశాలు పత్రికలలో, ప్రకటనలో కూడా ప్రస్తావించబడ్డాయి. ఇక చిట్టచివరి గ్రంథమైన ప్రకటనలో మంచి చెడుగుల వేర్పాటు, నూతన యెరూషలేము, కొత్త భూమి, కొత్త ఆకాశం, నరకం, దేవ విరోధుల అంతిమ తీర్పు, ఇది సంగ్రహంగా దేవుని వాక్య సారాంశం. బైబిల్ అంతటా త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మనకు సాక్షాత్కరిస్తారు. శ్రోతలు, ఇంతవరకు మీరు దేవుని వాక్య ప్రయోజనాన్ని గురించి 10 సందేశాలు విన్నారు. ముగింపులో ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం మీ దృష్టికి తేగోరుతాము. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడు. దేవుడు మనిషితో మాట్లాడడం, ఇదే దేవుని వాక్కు. మన దేవుడు మాట్లాడే దేవుడు. మనిషిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నవాడు దేవుడు యెహోవా. ఆదాముతో దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. అతడు ప్రథమ మానవుడు, మానవులందరికీ మూలపురుషుడు, ఆదిపితరుడు, మనకు ప్రతినిధి. దేవుడు పిలుస్తున్నాడు. అధికారపూర్వకంగా సృష్టికర్త అయిన దేవుడు పిలుస్తున్నాడు. పిలిచి ఏమంటున్నాడు? ఎక్కడున్నావు? నాటి నుండి నేటి వరకు దేవుడు ప్రతి మనిషిని అడిగే మొదటి ప్రశ్న ఇదే. ఓ మనుష్యుడా, నీవెక్కడున్నావు? ఆయన తీర్పరి, ఆయన నీ పరిపాలకుడు, ఆయన అద్వితీయ దేవుడు, ఆయన కుమారుడే యేసుక్రీస్తు, అనగా ఆయన యేసుక్రీస్తు తండ్రి. ఆదామా ఎక్కడున్నావు అనేది వ్యక్తిగతమైన పిలుపు, అదే సమయంలో సార్వత్రికం కూడా. నువ్వే ఎక్కడున్నట్లు? మానవ జాతి యావత్తు ఈ పిలుపులో ఇమిడి ఉంది. ఆదామనే ప్రథమ మానవునికి దేవుడిచ్చిన పిలుపు మానవత అంతటికీ పర్యాప్తమవుతుంది. ఆదామీయ సంతానమంతటికీ ఈ పిలుపు వర్తిస్తుంది. మానవుని మనస్సాక్షిలో దేవుని స్వరం కంగున మారుమోగుతుంది. బయటి పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మనిషితో మాట్లాడతాడు. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడతాడు, పరోక్షంగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడినా ఆయన వాక్యంలో ఉన్నదే మాట్లాడతాడని మనము గ్రహించాలి. మానవుడు తన బాధ్యతలను విస్మరించి దేవుడు చెప్పింది చెయ్యక, చెయ్యవద్దని చెప్పింది చేసినప్పుడు దేవుని స్వరం వినబడుతుంది. ఆదామా ఎక్కడున్నావు? ఆదాము అనేది ఒక ప్రత్యేక మానవుని పేరు కాదు. ప్రతి మానవుడు ఆదామే. దేవునికి అతడు లెక్క అప్పగించాలి. మానవుని స్థితి, పరిస్థితి అతని చేతిలో లేవు. మానవుడు కోరుకున్నట్లు అతడు పుట్టలేదు. అది అతని చిత్తం కాదు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా అతనికి మించింది. దేవుడు పరిస్థితి ద్వారా మాట్లాడతాడు. దేవుడు తన లేఖనముల ద్వారా, తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు తన వాక్యంలో మాట్లాడిందే నీతో మాట్లాడతాడు. అది నీతో మాట్లాడిన ప్రత్యేక సందేశమవుతుంది. లేఖనం మాట్లాడింది అంటే దేవుడు మాట్లాడినట్లే. బైబిలును చదువుతూ ఉండు, వింటూ ఉండు, ధ్యానిస్తూ ఉండు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువు. యోహాను సువార్త విను. అది నీతో దేవుడు మాట్లాడిన మాట అవుతుంది. ఆదామా, నేను చెప్పింది విన్నావు, మరెందుకిలా చేశావు? ఏదెనులో ఇంత ఘోరం జరుగుతూ ఉంటే నీవేమి చేశావు? ఎక్కడున్నావు? హవ్వ,
నీ భార్య అలా చేసిందంటే అప్పుడు నీవెక్కడున్నావు? సైతాను నీ కుటుంబంలోకి జొరబడి వచ్చి ఇంతా చేస్తుంటే నీవెక్కడున్నావు అని వాక్యమే దేవుని స్వరమై నిన్ను అడుగుతుంది, నిలదీసి అడుగుతుంది. ఇది నీ మనస్సాక్షిలో నుండి, నీ చుట్టూరా పరిస్థితుల్లో నుంచి పైనుంచి వచ్చే దేవుని స్వరం. ఇది దేవుని వాక్యం. బైబిలు స్వరానికి బైబిలే సాక్షి. అది మానవునిలో మారుమోగుతుంది. దేవుని వాక్యం దేవుని ప్రత్యక్షం. దేవుడు చెప్పింది మనం వినాలి. నీవెక్కడున్నావు అన్నప్పుడు మనిషి ఆత్మవిచారణ చేసుకోవాలి. తన స్థితి తాను గ్రహించాలి. దేవునికి నిన్నడిగే హక్కు ఉంది, అధికారముంది. నీవు జవాబు చెప్పాలి. తప్పించుకునే ప్రయత్నం చెయ్యకు. దేవుని వద్ద నుండి పారిపోయే విఫల ప్రయత్నం చెయ్యవద్దు. పశ్చాత్తాపపడు, ఒప్పుకో. శ్రోతలు, దేవుని వాక్య ప్రయోజనమిదే. వాక్యమనే అద్దంలో నీ నిజస్థితి నీకు కనపడుతుంది. నీవు ఉండకూడని స్థితిలో ఉన్నావా? ఈ తరం ఆదాములను ఉద్దేశించి అదే ప్రశ్న వ్యక్తిగతంగా దేవుని వాక్యం అడుగుతోంది. ఈ లోకంలో, ఈ సువిశాల ప్రపంచంలో మానవుడు ఎక్కడ, ఏ మూలన ఉన్నా ఎక్కడున్నావు అనే ప్రశ్న వాక్యం ద్వారా మనిషికి వినపడాలి. అందుకే మనం దేవుని బిడ్డలం దివారాత్రులు వాక్యాన్ని ప్రకటిస్తున్నాము. తప్పిపోయిన కుమారుడా, కుమార్తె, ఎక్కడున్నావు? తిరిగి నీ తండ్రి దగ్గరికి రా అని వాక్యం ప్రబోధిస్తోంది. మానవుడా, నీవెక్కడున్నావు? నీవు ఉండవలసిన చోటు అది కాదు. నా వద్దకు రా, నేను నీకు విశ్రాంతి కలుగచేస్తాను అని బైబిలు యొక్క దేవుడు పిలుస్తున్నాడు. దేవుని యొక్క బైబిలు పిలుస్తోంది. ఆదామా, సైతాను మాట వినవద్దు, నా మాట విను. నిషిద్ధమైనది తినవద్దు, శత్రువు మాట వినవద్దు, ఉన్నపాటున వచ్చెయ్యి అనేదే బైబిలు స్వరం. ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు అంటోంది దేవుని వాక్యం. మరో మాట, మనకు ఎదురయ్యే శోధనల్లో, విషమ పరీక్షల్లో మనకు యేసు ప్రభువునే మాదిరిగా చూపుతుంది బైబిలు గ్రంథం. ఏది ముఖ్యమో దానిని మొదట ఉంచాలి. యేసులాగే శోధనలను ఎదుర్కొని జయించాలి. దేవుని వాక్యంలో యేసు జీవిత విధానం మనకు ఉపదేశించబడింది. పాపం చెయ్యను, శిలువ మరణ పర్యంతము నా తండ్రికి నేను విధేయుణ్ణి. ఇదే యేసు విధానం. అదే మన విధానం కూడా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8వ వచనాన్ని మా శ్రోతల హృదయాలపై ముద్రించగోరుతాము. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకున్నాడు. శ్రోతలు, మరచిపోకండి, యిర్మీయా 20వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఆయన నీతిమంతులను పరిశోధించేవాడు, అంతరింద్రియాలను హృదయాలను చూచేవాడు. ఆయన గ్రంథమే ఈ పరిశుద్ధ బైబిల్.